ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమేవ శమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శ్రాం ఐం జాం ఐం ఓం హ్రాం ధూం త్రం గణం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమ. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమ. కమలాల శ్రీమేరుచక్రమా నమ. ఓం శ్రీమాత్రే నమ. నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం త్రిమూర్తిస్వరూపాయ నమ. ఓం మాఘమాసదేవతాయై నమ. మాఘపురాణం శివబ్రహ్మల వివాదమను 20వ అధ్యాయం ప్రారంభం. వృక్షమద మహర్షి మరలా ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్వమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమో గుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడను అని అనుకుని, సర్వలోకకర్తను దేవతలకిష్టుడని అధిపతిని నేనే మరి ఒకరు నాకంటే ముత్తములు లేరని ఎవరికి వారే తలచింది. ఇంతకాలము గడిచినను వారి వివాదం ఆగలేదు. కాలము గడుపుతూనే ఉన్నది, వివాదము పెరుగుతూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుటను ఒక మహారూపము సాక్షాత్కరించను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండేది. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండేది. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరును ఆ రూపము చూచి మొదళ్లను చూడదలిచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములను తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని చివరను గాని చూడలేకపోయి తాము ఇద్దరమును దాన్ని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపము ఇట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణుల యందు నివసించువాడు, సర్వ ప్రాణులను తన యందే నిలుపుకునివాడు. మనము వీనికంటే అధికులముగాము, మన వల్ల ఏమీ జరుగుటం లేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణువు ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమవునట్లు చేయము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించు. నీవు సర్వకర్తవు, భర్తవు. నీ తేజము అనంతము. నీవందరికి నీ అన్నింటికి నీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచూ ఇట్లనిది. హే విశోమనంతమూర్తే తవ ఘవ నిఖిలాకారమాజ్యస్వరూపం సర్వాధారం సురేశం దినపతిహత బుక్కోటి సూర్య ప్రకాశం అవాభ్యమత్రిదృష్టం సకలముని మనోవాసమవ్యాయతాక్షం కిం రావేం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపం పిదానం. నమస్తే విశ్వాత్మం విధిహర సురేంద్రాది విభురై త్రయీశాత్రాలాపై విగదితన వ్యాఘ్రం భుజయుగం పరం మంత్రం యంత్రం పరపద బీజం జ్వలతి యః ససాక్షాత్ సారూప్యం వ్రజతి తవ దేవేశ సతతం.
త్రిలోకకర్తాభివదస్య భక్తా హరే మహద్రూపమనేకతేజాః గురుర్గురో గురుర్గుర్నా గురుర్గురాణాం నరదో వరాణాం మహార్ణవాంబోపలజస్త్వమేర త్రిదేవదేవాసురరాజయస్తశిష్టే చతుష్టత్రిదివే వినిష్టపాణిః దృష్టామృతస్వాద్యమిరాసు పాణిః సురాసురాణామఖిలేశ్వరస్త్వం లక్ష్మీపతిస్త్వంతు సుగుహ్య గోప్తా గుహాశయః పంకజపత్రనేత్ర త్వం పంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చాచరాచరేశో భగవన్నమస్తే దృష్టిం చ విశాలాం సృజసి త్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చ దేవ త్వమేవ భూర్భూరికృతప్రవేశక తదాద్యభూతం విదధాసి యత్తత్ త్వమగ్నిసూర్యౌ పవనశ్చ మేవ యమో భవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవ చ శక్రస్ఫురలోకనాథం నాథాభిమస్త్వం భగవన్నమస్తే పరమం పరాణాం పరమం పవిత్రం పురాణకర్తారమనంతమాశ్రయం త్వాం వేదమోహుః కవయః సుబుద్ధ్వా నమోऽస్తు తే పన్నగవైరికేతో వేదాశ్చ వేద్యశ్చ దిగంతరాళం యష్టాసురాసానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని బుధశ్చ వాతో నిగమాశ్చ సర్వే నదీషు గంగా హిమవాన్ గణగేషు మృగేషు సింహో భుజగోష్వంతః రత్నేషు వజ్రం జలజేషు చంద్రః క్షీరోదశ్చాపి యథా తదా త్వం అహం ప్రభుస్తద్వరహం ప్రభుశ్చ సంపద్దమానో బహువర్ణానాం తస్మాదదానీం పరిహర్తుమేవం స్వయం ప్రభుత్వం కరుణైకరాశి ఏనాత్ర తే దర్శన బుద్ధిరాసీత్ కృపాలో భగవన్నమస్తే పూర్ణం జగన్నాథ మహత్స్వరూపం భూత్వా పునశ్చామ్యవపుః ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో వారికి ఇట్లను, బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుంటుంటారా? మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి మీరును నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించింది. మీ వివాదమునకు కారణము నేనెరుగుదును. ఆ వివాదమును ఎవరు పరిష్కరింపలేరు. సత్వరజోగుణ స్థమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. స్వగుణము నిర్మలము స్వయం ప్రకాశకము అనామయము సుఖ సంగమముచే దేహిని బంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమైన ఆసక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును, అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును గట్టి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయదు. తమో గుణము అజ్ఞానము చేయగలుగును. ఇది జ్ఞానమును ఓగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడు. దీనివల్ల ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దాన్ని మరచుట. ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా చేయలేకపోవుట. శ్రద్ధాలోపము చే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగు. నిద్ర అనగా నీ అజ్ఞానము చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు. జీవగుణత్రయ బద్ధుడుగాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితే దీనిని పొందగలను.
నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావం. మీకును ఈ గుణ ప్రభావం వల్ల వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదటనంతయు చీకటిగా నుండినది, పంచభూతములప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలని ఉంటుంది. తరువాత నవయవము అవయవములు ఏర్పడినవి. తరువాత మనం ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగాను, నేను పోషకునిగాను, శివుడు లయకర్తగాను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు, శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చారు. మరియు బ్రహ్మతో ఇట్లను, బ్రహ్మ నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందిన వాడవు, సర్వరక్షకుడవు, నా నాభికమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములోనున్న నేనే అనేకత్వమునందితిని. మనమిద్దరం ఒకటే, నీవును నావలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని బుద్ధుమద మహర్షి దగ్మునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించాను. ఇది శివబ్రహ్మల వివాదము అను 20వ అధ్యాయం సంపూర్ణమైనది. మాఘపురాణంలో 20వ అధ్యాయం శివబ్రహ్మల వివాదమును అధ్యాయం సంపూర్ణమైన. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.